అసెంబ్లీ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ బిజినెస్ మ్యాన్ అదానీల ఫోటోలతో ఉన్న టీషర్ట్లను వేసుకుని వచ్చారు. దీంతో వారు అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీషర్ట్లు తొలగించి వెళ్లాలని సూచించారు. తాము లోపలికి వెళ్తామంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ గేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పిఎస్ కు తరలించారు పోలీసులు. ఒక ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్లీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఒక